హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం శివరాత్రి తిరునాళ్ళకైతే వచ్చేసామండి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఐస్ శివలింగం అయితే అండి ప్రతి సంవత్సరం అక్కడ పెడతారండి. ఎర్లీ మార్నింగ్ దాకా ఆ ఐస్ శివలింగం అయితే అలాగే ఉంటుందండి. ఇప్పుడైతే మనం తిరునాళ్ళలోకి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది వచ్చేటప్పటికి వంతెనండి. ఈ వంతెన మొత్తం జనాలతో అయితే ఎలా రద్దీగా ఉందో చూడండి, అసలు ఫుల్ రష్గా ఉంది. నేను మా ఫ్రెండ్స్ అయితే తిరునాళ్ళకి వచ్చామండి. మేము ఈరోజు స్టార్ట్ అవడమే చాలా లేట్గా స్టార్ట్ అయ్యండి. 8:30కి అలాగా మేము తిరునాళ్ళకి వచ్చాము. 6కి అనుకున్నాం కానీ బట్ లేట్ అయిపోయి 8:30 అయ్యింది. ఇక్కడైతే ఐ లవ్ యూ ఎలం కూతురు అని చెప్పేసి కొత్తగా కట్టించారండి. ఇప్పుడైతే మనం ప్రభల దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ప్రభలను చూస్తుంటే ఇక్కడే ఇలా నుంచొని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి, అంత బాగుంది. ఆ ప్రభ మీద అయితే ఆ శివలింగం పైన త్రిశూలం, ఆ లైటింగ్తో అయితే అసలు ఆ ప్రభ కలకల్లాడుతుందండి. ఆ ప్రభ నుంచి కొంచెం మనం ముందుకు వచ్చామండి. అసలు జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడైతే డ్యాన్సులు చేస్తున్నారు. ఆ సౌండ్లు అబ్బో, అసలు వీళ్ళు చేసే డ్యాన్సులకి అసలు హద్దే లేదండి, అట్లా చేస్తున్నారు డ్యాన్సులు. అసలు ముందుకు వెళ్తుంటే ఒకదాని మించిన ఒక ప్రభ అయితే ఉందండి. అసలు ఏ ప్రభను చూడాలో కూడా అర్థం కావట్లేదు, అంత బాగా రెడీ చేశారండి ఆ ప్రభలని. ఇక్కడ ఎన్టీఆర్ బస్ స్టాప్ దగ్గర అయితే అసలు డ్యాన్సులతో అసలు ఖాళీ లేదండి. చూసారు ఆ జనాలు అసలు మొత్తం అక్కడంతా గుంపులుగా డ్యాన్సులు చేస్తున్నారు. అసలు ఇక్కడ ఈ ప్రభ అయితే చాలా బాగుంది. ఆ ప్రభ దగ్గర నుంచి అయితే అసలు డ్యాన్సులు చేస్తున్నారు. నడుచుకుంటూ వస్తున్న దారిలో కూడా డ్యాన్సులు చేస్తున్నారండి. ఇక్కడైతే ఒక ప్రభ దగ్గరికి అయితే బసవన్నం తీసుకొస్తున్నారండి ఆ ప్రభనికి జాయిన్ చేయడానికి. చూసారు కండి వాళ్ళు డ్యాన్స్ ఎలా చేస్తున్నారు. లైవ్ ఆడియోలో అయితే అసలు అక్కడ సౌండ్లు మామూలుగా లేదు. ఇప్పుడైతే మనం మండపం సెంటర్కి వచ్చేసామండి. ఇక్కడైతే ఇలా కొన్ని డయాస్ వేసి డ్యాన్సులు కూడా పెట్టారు. కొంతమంది లేడీ డ్యాన్సర్లు కూడా వచ్చారండి. ఇక్కడ యాంకర్లను అండ్ సింగర్లు మొత్తం అందరూ వచ్చారు. అసలు జనాలు అందరూ సగానికి సగం ఎక్కడ ఉన్నారండి. మా వసింగడ్ అయితే మామూలుగా కాదండి, ఎవరు పడితే వాళ్ళతో డ్యాన్స్ చేస్తాడు. ఆడికైతే మామూలుగా ఆనందం లేదండి. అసలు ఆ డయాస్ మీదకి వెళ్ళి డ్యాన్స్ వేసేంత మూమెంట్ ఉంది, కానీ అక్కడ రానివ్వట్లేదని చెప్పేసి మా వాడు ఇక్కడే వేసేస్తున్నాడు. మామూలుగా కాదు డ్యాన్సు. ఆ స్టెప్పులు ఈ స్టెప్పులు అని లేకుండా అన్ని స్టెప్పులు వేసేస్తున్నాడు. చూడండి ఒకసారి, అసలు మామూలుగా లేదాడు. చూసారా, ఆడ ఆనందానికి హద్దులే లేవు. వాళ్ళు డ్యాన్సులు చూడడానికి అయితే అసలు జనాలు ఇక్కడ ఖాళీ లేదండి. అసలు ఇక్కడ అడిగేనంత మంది జనాలు ఉన్నారు. అసలు అక్కడే డ్యాన్సులు చేస్తున్నారు, చిందులు. అసలు చూడండి ఒక్కొక్కరు ఆనందమే. వాళ్ళు అక్కడ డ్యాన్స్ వేస్తుంటే వీళ్ళు ఇక్కడ డ్యాన్సులు వేస్తున్నారు. మనిషి మనుగడ కోసం నేను సాధించేది మాత్రం ఆ మనుగడికి ప్రమాదం వస్తే మీరు చేసేది యుద్ధం. మీరు తిరిగితే కొట్టే రకం కాదు, వెనుకుని కొట్టే రకం. వెంట పడితే కొట్టే రకం కాదు, వెంట పడి కొట్టే రకం. ఎదురు వస్తే కొట్టే రకం కాదు, ఎదురైంది కొట్టే రకం. అంతఃపురం పరుదులోకి నువ్వు పుట్టిన ఎంతపురంలో అయితే నేను పుట్టిన అనంతపురంలో రైట్ అయినా రాంగ్ అయినా ఒకసారి ఇస్తే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నా చేతులతోనే ఒక్క ముక్క తెచ్చి చూడండి. ఈ సొసైటీకి నేను పునాది సమానం. చూసారు కదండి మన బాలయ్య బాబు తాండవం. అక్కడైతే మామూలుగా లేదు. అసలు బాలయ్య బాబు వచ్చే డైలాగ్ చెప్పినట్టు ఉంది. మళ్ళీ ఆ డైలాగ్ అయిపోగానే మళ్ళీ డ్యాన్స్లు అయినాయండి. ఇద్దరు బాబాయ్లు అయితే వచ్చారు. మా వాడైతే వాళ్ళతో కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. చూడండి వాళ్ళు ఎలా నలిపేస్తున్నాడు. మధ్యలో నన్ను కూడా లాగేస్తున్నాడండి. నా వల్ల కాదురా అయ్యా, నేను వేయలేను, నువ్వు ఎంజాయ్ చేయని చెప్పేసి నేను పక్కకు వచ్చేసానండి. ఇదేనండి ఫస్ట్ టైము ఇలా మండపం సర్కిల్ దగ్గర అయితే ఇట్లా డయాస్ కట్టి ఇట్లా ఈవెంట్ చేయించడం ఇదే ఫస్ట్ టైం అండి. ఈవెంట్ కూడా బాగా సక్సెస్ అయింది వాళ్ళది. ఇటు ముందుకు వచ్చేసిన తర్వాత ఇలా కోయి వాళ్ళు కూడా వచ్చేసారండి. చూడండి ఒకసారి వాళ్ళందరినీ.